హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ చట్ట సవరణను సవాలు చేస్తూ ఎస్-30 కేసు జనవరికి వాయిదా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక బిల్లులో భాగంగా తీసుకొచ్చిన పెన్షన్ చట్ట సవరణ వాలిడేషన్ యాక్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టులో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్-30 పెన్షన్ అసోసియేషన్ మరియు ఎన్‌సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ వేసినటువంటి పిటిషన్ల గురించి పూర్తి వివరాలు, వాటి ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుసుకుందాము. తాజా వివరణ: ఎన్‌సీసీపీఏ కేసు నవంబర్ 17న విచారణ. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ 17వ తేదీన విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషన్‌ను అడ్మిట్ చేసింది. నోటీసులు అయితే ఈ మేరకు జారీ. ఈ కేసులో ప్రతివాదులైన భారత కేంద్ర ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డీఓపీటీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్‌లకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. మరి ఈ కేసును తదుపరి విచారణను తాత్కాలికంగా 2026 జనవరి 5వ తేదీకి అయితే వాయిదా వేశారు. ఇక ఎస్-30 పెన్షన్ అసోసియేషన్ కేసు నవంబర్ 18న విచారణ. నిన్న అనగా 18 నవంబర్‌న ఎస్-30 కేసు లిస్ట్ అయినప్పటికీ ఎటువంటి వాదనలు జరగకుండానే వాయిదా పడింది. తదుపరి వాయిదా ఈ కేసును జనవరి 9 తేదీకైతే వాయిదా వేయడం జరిగింది. ఈ ఈ యొక్క 2 కేసుల అనుసంధానం ఎస్-30 అసోసియేషన్ మరియు ఎన్‌సీసీపీఏ ఈ 2 సంఘాలు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వాలిడేషన్ యాక్ట్‌నే సవాలు చేస్తున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఈ 2 పిటిషన్‌లను కలిపి విచారించే అవకాశం ఉంది. 2 కేసుల తదుపరి వాయిదా తేదీలు జనవరి 5 ఒకటి, జనవరి 9 ఒకటి దగ్గర దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ రెండిటిని కలిపి ఒకే కామన్ తేదీకి మార్చే అవకాశం కూడా లేకపోలేదు. అసలు ఎస్-30 కేసు నేపథ్యం ఏంటి? చాలామందికి ఎస్-30 కేసు గురించి పూర్తి అవగాహన లేకపోయుండవచ్చు. క్లుప్తంగా దీని సారాంశం తెలుసుకుందాము. ముఖ్యంగా జనవరి 1, 2006 నుండి స్కేల్ 30లో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు. సో, వీరికి సమస్య ఏంటంటే, వీరికి తమ కంటే జూనియర్ హోదా కలిగిన స్కేల్ 24 అధికారుల కంటే తక్కువ పెన్షన్ వస్తోంది. ఈ యొక్క అసమానతలను సరిచేయాలని వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పులు: గతంలో క్యాట్ మరియు హైకోర్టులు కూడా వీరికి అనుకూలంగా తీర్పు చెప్పాయి. అయితే క్యాట్ ఇచ్చిన తీర్పులో పిటిషన్ వేసిన తేదీ నుండి అమలు చేయాలని చెప్పగా, పిటిషనర్లు మాత్రం తమకు 2006 నుండి వర్తింపజేయాలని అయితే కోరుతున్నారు. వాలిడేషన్ యాక్ట్ ఈ కోర్టు తీర్పులను అమలు చేయకుండా ఉండేందుకు లేదా వాటి ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ బిల్లులో వాలిడేషన్ యాక్ట్ పేరుతో సవరణ తెచ్చింది. ఇప్పుడు ఈ చట్టాన్ని పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఉన్నారు. కోర్టు విచారణ ప్రక్రియ ఎలా ఉంటుంది? సో, కోర్టులో ఈ యొక్క కేసులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ దశలు తెలియాలి. మొదటగా పిటిషన్. బాధితులు కోర్టులో సమస్యను వివరిస్తూ వేసేదాన్ని పిటిషన్ అంటాము. తదుపరి నోటీసు దశ. కోర్టు పిటిషన్‌ను స్వీకరించి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతుంది. ఎన్‌సీసీబీఏ కేసు సో, ప్రస్తుతం ఈ దశలోనే ఉంది. ఇంకా మూడోది కౌంటర్. పిటిషనర్లు చెప్పింది తప్పు అని లేదా తమ చర్య సరైనదే అని ప్రభుత్వం ఇచ్చే లిఖితపూర్వక సమాధానం లేదా రిప్లై. తదుపరి దశ అయినటువంటి రీజాయిండర్. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌లోని అంశాలను ఖండిస్తూ పిటిషనర్లు మళ్ళీ ఇచ్చే సమాధానం. ప్రస్తుతం ఎస్-30 కేసు ఈ దశలో అయితే ఉంది. మరి ఐదో దశ వాదనలు, ఆర్గ్యుమెంట్స్. అన్ని పత్రాల సమర్పణ తర్వాతే ఇరుపక్షాల లాయర్లు మధ్య అసలైనటువంటి వాదనలు జరుగుతాయి. భవిష్యత్తు విశ్లేషణ. ఆలస్యం ఎందుకు జరగవచ్చు అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ కేసు తేలడానికి కొంత సమయం పట్టేలా ఉంది. దీనికి ప్రధాన కారణాలు: ప్రక్రియ సమన్వయం. ఎస్-30 కేసు రీజాయిండర్ దశలో ఉండగా, ఎన్‌సీసీపీఏ కేసు ఇంకా నోటీసుల దశలోనే ఉంది. ప్రభుత్వం ఎన్‌సీసీబీఏకి కౌంటర్ వేసి, వారు రీజాయిండర్ వేసే వరకు 2 కేసులను కలిపి వాదనలు వినడం కుదరకపోవచ్చు.
రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో ఒక క్లిష్టమైన రాజ్యాంగమైన పరమైనటువంటి అంశం ఉంది. సో, ప్రభుత్వం ఈ చట్టం సవరణను ఈ మేరకు జూన్ 1, 1972 నుండి సుమారు 50 ఏళ్ళు వెనక్కి వెళ్లి అమలు చేస్తామని చెబుతోంది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ప్రసిద్ధ నకారా గారి కేసు 1982 సంబంధించింది. ఈ తీర్పుకు ఇది విరుద్ధమా అనే ప్రశ్నే తలెత్తుతోంది. ఆర్థిక బిల్లులో ఇటువంటి సవరణలు నిలుస్తాయా? మరియు ఇంత పాత తేదీ నుండి చట్టాన్ని మార్చవచ్చా అనే అంశాలను తేల్చడానికి ఈ కేసును 5 లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జిలు ఉండే రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంది. మరి జనవరి 2026లో జరిగే విచారణలు కేవలం ప్రక్రియాపరమైనవే అయ్యే అవకాశం ఎక్కువ. 2 కేసులను దశల 2 కేసుల దశలను సమానం చేసిన తర్వాతే తుది వాదనలు మొదలవుతాయి. పెన్షనర్లు ఈ న్యాయ పోరాటంలో ఓపికగా వేచి చూడక తప్పదు.